నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. నేను మౌనిషా. గత 15 సంవత్సరాలుగా విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య రంగంలో అత్యాధునిక పద్ధతుల ద్వారా వైద్యం అందిస్తున్న సంస్థ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అక్కడి నుండి డాక్టర్ సతీష్ రెడ్డి మర్రివాడ గారు మనతో పాటు ఉన్నారు. అయితే వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దానికన్నా ముందు మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. సో ముందుగా మనం ఈరోజు కిడ్నీ గురించి మాట్లాడుకుందాము. కిడ్నీ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి, దానికి వచ్చే లక్షణాలు ఏంటి? కిడ్నీ సమస్యల్లో తరచుగా కనపడేది మనకి కిడ్నీలో రాళ్ళు రావడం అండి. సో ఈ కిడ్నీలో రాళ్ళు రావడం అనేది యూజువల్గా ఎలా ఉంటుందంటే, ఈ బాడీలో ఉండే బ్లడ్ అనేది కిడ్నీల దగ్గర ఫిల్టర్ అయ్యి మనకి యూరిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బ్లడ్లో ఉండే లవణాలు సోడియం కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సిట్రేట్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఇలాంటి లవణాలన్నీ ఈ బ్లడ్ నుంచి కిడ్నీలో ఫిల్టర్ అయ్యి యూరిన్గా మారినప్పుడు అనమాట. సో ఈ లవణాల పరిమాణం అనేది పెరిగినప్పుడు, సో యూరిన్లో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోతే ఏంటంటే అవి క్రిస్టల్ అయ్యి స్టోన్స్గా మారడం జరుగుతుంది. సో అలాగా ఈ సోడియం కానీ, కాల్షియం కానీ, సిట్రేట్ కానీ, ఈ యూరేట్ కానీ, ఇవన్నీ లవణాలు ఈ బ్లడ్లో పరిమాణం పెరిగినప్పుడు అవి ఈ కిడ్నీ దగ్గర ఫిల్టర్ అయ్యి అవి స్టోన్స్గా మారడం జరుగుతుంది. సో అది మెయిన్ కారణం అనమాట. ఈ ఎవరైతే వాటర్ తక్కువ తీసుకుంటారో, లేకపోతే నాన్ వెజ్ యానిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారో, ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాటిలో ఆ లవణాలు అనేవి ఎక్కువ పెరిగిపోవడం జరిగి ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. రామచంద్రారెడ్డి గారు కాల్ చేస్తున్నారండి తిరుపతి నుంచి. నమస్తే అండి. నమస్తే మీ సమస్య చెప్పండి. నాకు 11 సంవత్సరాలుగా ప్రాస్టేట్ ప్రాబ్లం ఉందమ్మా. ఓకే అండి, నాకు చెప్పండి. ప్రాస్టేట్ ప్రాబ్లం ఉందండి. దానివల్ల నేను ఇబ్బంది పడతాను. చెప్పండి ఏం జరుగుతుందండి? డాక్టర్ గారిని సంప్రదించాను. దానికి కిలోడాల్ వాడమన్నారు. అది వాడతాను. ఓకే కిలోడాల్ వాడతాను. ఓకే, వాడుతుంటే ఎలా ఉందండి? 12 years గా బాగా అవి వాడుతూ 12 years గా ఉంది. హలో, ఈ మధ్య నాకు యూరిన్ బ్లాక్ అయిపోయింది సార్. అదే అవి మందులు వాడుతుంటే ఎలా ఉందండి? పర్వాలేదు, కానీ ఈ మధ్య యూరిన్ బ్లాక్ అయిపోయింది. 2 నెలల ముందు యూరిన్ బ్లాక్ అయిపోయింది. 2 months బ్యాక్. మరి అలా ఉన్నప్పుడు ఒకసారి ఈ అబ్డామినల్ స్కాన్ అదేనండి, ఒకసారి అబ్డామినల్ స్కాన్ అది చేయించుకుంటే మనకి ప్రోస్టేట్ గ్లాండ్ పరిమాణం ఎంత ఉంది, ఎంత సైజు పెరిగింది, లోపల యూరిన్ ఉండిపోతుందా లేదా అనేది చూసుకుని, మరి మందులతో అవ్వట్లేదు, క్లియర్ అవ్వట్లేదు అంటే మరి ఏమైనా ఆపరేషన్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసుకోవాలండి. ఓకే అండి. అయితే డాక్టర్ గారు, అసలు ఈ కిడ్నీ సమస్యలు రామచంద్రారెడ్డి కాల్ కట్ అయిపోయిందండి. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ కిడ్నీ సమస్యలు అనేవి ఎవరికి వస్తాయంటారండి? అదే ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి యూజువల్గా ఏంటంటేనండి, వాటర్ తక్కువ తాగే వాళ్ళకి కానీ, లేకపోతే ఈ డయాబెటీస్, ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే యానిమల్ ప్రోటీన్, ఈ నాన్ వెజ్ చికెన్, మటన్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం కానీ, లేకపోతే కొన్ని జన్యు సంబంధమైన యూరిక్ యాసిడ్ మెటబాలిజంలో కానీ, ఇలా కొన్ని జన్యు సంబంధమైన లోపాలు ఉన్న వాళ్ళకి, ఈ ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్న వాళ్ళకి తొందరగా స్టోన్స్ రావడం అనేది, కిడ్నీ స్టోన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ చెప్పిన ఈ అలవాట్లు కానీ ఇవి కానీ ఉన్నప్పుడు ఏంటంటే వాటిలో లవణాలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి బ్లడ్లో. సో అవే మనకి స్టోన్స్గా మారడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్టోన్స్ అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి డాక్టర్ గారు, అయితే ఈ కిడ్నీ స్టోన్స్ వస్తే కనుక దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? గుడ్ క్వశ్చన్ అండి. కిడ్నీలో రాళ్ళు అనేవి మొదటిగా ఉండే లక్షణం ఏంటంటే, ఎటువైపు కిడ్నీలో రాళ్ళు ఉంటే అటువైపు బాగా సివియర్గా పెయిన్ వస్తుందండి. తట్టుకోలేనంతగా పెయిన్ రావడం. యూజువల్గా ఏంటంటే కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే నొప్పి అనేది చాలా సివియర్గా ఉంటుంది. సో ఈ హార్ట్ పెయిన్ ఎలా ఉంటుందో దానికన్నా ఇంకా సివియర్గానే వస్తూ ఉంటుందన్నమాట. సో ఎటువైపు కిడ్నీలో స్టోన్స్ వస్తే అటువైపు నడుముకి, కిడ్నీ ఉండే భాగంలో నొప్పి రావడం అనేది మొదటిగా కనిపించే లక్షణం. సో అది కొంతమందికి ఏంటంటే యూరిన్కి వెళ్ళే వైపు కూడా నొప్పి రావడం జరుగుతుంది. దాంతోపాటు
ఒక కాలర్ ఉన్నారండి, దాంతో కాలర్ తో పాటు మాట్లాడదాము. ఈ నొప్పితో పాటు వామిటింగ్స్ అవడం. యా షూర్. లక్ష్మణ్ గారు కాల్ చేస్తున్నారండి బోధన్ నుంచి. నమస్తే అండి లక్ష్మణ్ గారు, నమస్తే మేడం. మీ సమస్య చెప్పండి. హలో సార్ డాక్టర్ గారితో మాట్లాడండి మేడం. మాట్లాడండి. హలో నమస్కారం డాక్టర్ సార్. చెప్పండి చెప్పండి సార్ లక్ష్మణ్ గారు. సార్ ఏం లేదు సార్, నాకు 1 month బ్యాక్ పెయిన్ వచ్చేసి యూరిన్ లో స్టోన్ వచ్చిందని చెప్పారు సార్. యూరిన్లో స్టోన్ వచ్చిందండి. స్టోన్ వచ్చిందని చెప్పారు సార్ నాకు. అయితే హలో. డాక్టర్ గారికి దగ్గరికి వెళ్ళాను. ఓకే. డాక్టర్ ప్రవీణ్ కుమార్ సమంతపూర్ లో. ఓకే సార్ అన్ని టెస్ట్ చేశారు. ఓకే చేసిన తర్వాత ఓకే అయితే అది పురుషనాళం ఉంటుంది కదా సార్, దానికి చేసిన తర్వాత ఆపరేషన్ చేశారు సార్. ఓకే సార్ ఓకే, ఓకే. సార్ ఓన్ ఒరిజినాలిటీ ఏదైతే ఓల్ మన యూరిన్ వచ్చేది సార్, అది కట్ చేసేసి కింద హోల్ చేశారు సార్. ఇప్పుడు టాబ్లెట్లు అవి ఇచ్చారు. మరి దేనివల్ల వస్తుంది సార్ అది? మళ్ళీ అడిగాను డాక్టర్ని, సార్ మరి కిడ్నీలు రాళ్ళు అన్నారు కదా, రాళ్ళు వచ్చాయా, మరి ఏమి వచ్చాయని అడిగాను. అడిగితే అది ఏం లేదు బాబు, కొవ్వు లాంటి పదార్థం వచ్చి గట్టిగా పడింది, అందుకని మీకు యూరిన్ ప్రాబ్లం అయిందని చెప్పారు సార్. ఎందువల్ల సార్ అట్లా? ఏదన్నారండి సరిగ్గా ఒక్కసారి ఏమన్నారు? కొవ్వు లాంటి పదార్థం వచ్చేసి యూరినల్లో ఆగిపోయింది బాబు, అందువల్ల మీకు యూరిన్ రాలేదు, దానివల్లనే పెయిన్ వచ్చింది అని అన్నారు సార్. టోటల్ గా నాకు యూరిన్ కంప్లీట్ మీకు షుగర్ అది అన్న ఉందండి? 4 రోజులు యూరిన్ రాలేదు సార్. 4 రోజులు. ఓకే ఓకే. స్కాన్ అది చేశారండి? సిటీ స్కాన్ ఏమన్నా చేశారా అప్పుడు? చేశారు సార్, చేశారు. చేస్తే కూడా చిన్న ఇప్పుడు సూర్యదారం లాంటి వైర్ కూడా ఆ రంధ్రంలో పంపిస్తే అది వెళ్ళలేదు సార్, అంత గట్టిగా ఉంది అది పదార్థం. ఓకే ఓకే. దానివల్ల సిజరింగ్ చేశారు సార్. అంటే మీకు నీరుడు వచ్చే మార్గం కూడా సన్నబడిపోయి ఉంటుందండి అయితే దాన్ని బట్టి. సార్ 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 ఎలా సార్? అంటే ఇప్పుడు ఆపరేషన్ చేశారు సార్, మరి ఇన్ఫెక్షన్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఫ్యూచర్లో ఇబ్బంది అనేది ఉండదండి. బట్ ఏంటంటే రెగ్యులర్గా కన్సల్ట్ అవుతూ మాత్రం ఉండాలి. అలా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం 6 నెలలకు ఒకసారి ఏం జరుగుతుంది అనేది స్కాన్ చేయించుకోవడం, ఇవి చేయించుకోవడం, చూసుకుని మళ్ళీ అది రికవర్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకుమించి ప్రాబ్లం ఏమి ఉండదండి. బట్ ఏంటంటే ఫాలోఅప్లో అయితే ఉండాలి. ఓకే అండి, ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ లక్ష్మణ్ గారు. ఓకే డాక్టర్ గారు, అయితే మనం మాట్లాడుకుంటున్నాము కిడ్నీ స్టోన్స్ వస్తే వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్తూ ఉన్నారు మీరు. మొదటిది వచ్చి ఎటువైపు కిడ్నీలో ఉంటే అటువైపు నొప్పి రావడం జరుగుతుందండి. దాంతోపాటు వామిటింగ్స్ అవ్వడం, యూరిన్ అనేది బాగా బర్నింగ్ లాగా మంటగా రావడం, లేకపోతే కొందరికి ఈ స్టోన్స్ అనేవి యూరినరీ ట్యూబ్ అంటే యూరిటర్ అంటామనమండి, కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్లోకి చేరినప్పుడు ఏంటంటే రాయి అనేది గరుకుగా ఉండడం మూలంగా బ్లీడింగ్ అయ్యి యూరిన్ రెడ్గా రావడం. ఇంకొంతమందికి యూరిన్ దానిలో స్టోన్స్ అడ్డుపడిపోయి షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ సో ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి జ్వరం లాగా రావడం. లేదా కొంతమందికి ఏంటంటే 2 వైపులా కిడ్నీ ట్యూబుల్లో రాళ్ళు అడ్డుపోయి కంప్లీట్గా యూరిన్ ఆగిపోయి ఈ క్రియాటిన్ అనేది పెరిగిపోయి బాగా ఆయాసంగా రావడం కానీ, యూరిన్ కంప్లీట్గా బంద్ అయిపోవడం కానీ. ఇంకొంతమందికి సెప్సిస్ అంటామండి. సెప్సిస్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ షుగరు ఇలా ఉన్న వాళ్ళకి సో 2 వైపులా రాళ్ళు అడ్డుపడిపోయి కంప్లీట్గా యూరిన్ బ్లాక్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట కొంతమంది. సో ఇలాంటి లక్షణాలన్నీ కిడ్నీ రాళ్ళ మూలంగా రావచ్చు. ఓకే డాక్టర్ గారు, బేసిక్గా కొన్ని ఆహార పదార్థాలు తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? ఒకవేళ టొమాటోలు, పాలకూర ఇలాంటివన్నీ తింటే త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. మనకి కిడ్నీ స్టోన్స్లో మెయిన్ నివారణ అనేది మనకి మెయిన్ ఇష్యూ అండి. సో ఈ ఆహార పదార్థాల్లో ఉండే వాటిలో ఈ టమాటాలు కానీ, క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, ఈ నాన్ వెజ్ కానీ వీటిలో ఏంటంటే ఈ ఆక్సలేట్స్ కానీ, సిట్రేట్స్ కానీ,
లేకపోతే యూరిక్ యాసిడ్ అనేవి ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఒకసారి మనకి స్టోన్స్ ఉన్నాయని తెలిస్తే ఏంటంటే బెటర్ టు అవాయిడ్ ఈ టమాటాలు కానీ, ఈ క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, నాన్ వెజ్ కానీ, మిల్కీ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటే ఏంటంటే వాటిని కొంతవరకు ఆ ఆక్సిలేట్స్ అనేవి కానీ, యూరేట్స్ అనేవి కానీ కొంతవరకు తగ్గిస్తే ఏంటంటే బ్లడ్లో వాటి యొక్క వాల్యూమ్ కొంత తగ్గినప్పుడు ఏంటంటే స్టోన్ రికరెన్స్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా వరకు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగడం, నాన్ వెజ్ తగ్గించుకోవడం, సాల్ట్ తగ్గించుకోవడం, సో ఈ మిల్క్ ప్రొడక్ట్స్, ఎగ్ ఇలాంటివన్నీ తగ్గించుకుంటే ఏంటంటే ఇన్ ఫ్యూచర్ స్టోన్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. కరుణాకర్ గారు కాల్ చేస్తున్నారు వరంగల్ నుంచి. నమస్తే అండి. షూర్. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి కరుణాకర్ గారు. సార్ ఇది స్టోన్స్ వచ్చి 1 year అవుతుంది, ఇంకా తగ్గట్లేదు సార్. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదండి చెప్పండి. స్టోన్స్ వచ్చినాయి సార్. హలో హలో, అదే కరుణాకర్ గారు. చెప్పండి, వినపడుతుంది. ఓకే డాక్టర్, ఆయనకి స్టోన్స్ వచ్చి 1 year అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు డాక్టర్. ఓకే, ఆ స్టోన్స్ అంటే స్కాన్ చేయించుకున్నారండి? సైజ్ ఎంత ఉంది ఏంటి అనేది ఏమన్నా తెలుస్తుందా? సైజు చిన్నగానే ఉన్నాయని చెప్పారు, కానీ పెయిన్ బాగా ఉంటుంది సార్. అదే సార్, మనకు అంత సివియర్గా పెయిన్ వస్తుందంటే ఆ రాళ్ళు అనేవి ఏమైనా యూరిట్లోకి జారాయా అనేది ఒక ఎక్స్రే లాంటివి చేయించుకుంటే మనకు తెలుస్తుందండి. బెటర్ ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మనకి ఆ స్టోన్స్ చిన్నవి కిడ్నీలో ఉన్నాయా, లేకపోతే ఏమైనా ట్యూబ్లోకి వచ్చి అడ్డుపడ్డాయా, అలా అడ్డుపడితే ఏమైనా జారడానికి ఏమైనా మందులు వాడుకుంటే సరిపోతుందా అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో డాక్టర్ గారు, బేసిక్గా ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడు దాన్ని గుర్తించడం ఎలా అంటారు? ఏమన్నా సిమ్టమ్స్ కనిపిస్తాయా మనకి? ఇవేనండి, ఇప్పుడు మనం అనుకున్నట్లు నొప్పి రావడం, యూరిన్లో బ్లడ్ పడడం, లేకపోతే యూరిన్ బర్నింగ్ లాగా రావడం, యూరిన్ కంప్లీట్గా ఆగిపోవడం, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తెలుసుకోవాల్సింది. సో అలా ఉన్న పేషెంట్లకి ఎవరికైతే నొప్పి రావడం కానీ, లేకపోతే యూరిన్ రెడ్గా రావడం కానీ, యూరిన్ బర్నింగ్గా రావడం, అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఉంటుందండి. సో బేసిక్ అల్ట్రాసౌండ్ అంటాం అనమాట. సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే మనకి రాయి అనేది ఎక్కడుంది, కిడ్నీలో ఉందా, యూరిటర్లో ఉందా, యూరినరీ బ్లాడర్లో ఉందా, లేకపోతే యూరిత్రా అంటే యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ బయటకు వచ్చే ట్రాక్లో ఉందా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ కిడ్నీ స్టోన్స్లో ట్రీట్మెంట్ అనేది స్టోన్ యొక్క సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ స్టోన్ సైజ్ ఎంత ఉంది, కిడ్నీలో అయితే 1 సెంటీమీటర్ కన్నా తక్కువ అంటే 5 mm 6 mm ఇలాంటి వాటికి మనం ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. వాటర్ ఎక్కువ తాగితే అవే జారిపోతాయి కాబట్టి ఆ సైజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. అది కిడ్నీలో ఉందా, యూరిటర్లో ఉందా అనేది చూసుకోవడం. దాంతోపాటు కొన్ని ఏంటంటే యూరిటర్లో ఉండే స్టోన్స్ మనకి ఈ స్కాన్లో కనపడకపోవచ్చు. అలా ఉన్న వాళ్ళకి ఎక్స్రే కేఈబీ చేయించుకోవడం. సో ఆ ఎక్స్రే కేఈబీలో స్టోన్ ఎక్కడుంది, యూరిటర్లో జారి మధ్యలో ట్యూబ్లో అడ్డుపడిందా, లేకపోతే కింద అడ్డుపడిందా అనేది ఎక్స్రేలో మనకు కొంత కనబడుతుంది. ఇంకొన్ని ఏంటంటే ఎక్స్రేలో కనబడిన స్టోన్స్ ఉంటాయి, రేడియోలుసెంట్ స్టోన్స్ అంటారు. అలాంటి వాటికి సిటీ స్కాన్ అనేది చేయించుకోవాలి, ప్లెయిన్ సిటీ కేఈబీ అంటాం. సో స్టోన్స్ బాగా సివియర్గా పెయిన్ వచ్చి, యూరిన్ రెడ్గా వచ్చి, యూరిన్ బాగా బర్నింగ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ప్లెయిన్ సిటీ కేఈబీ అనేది చేయిస్తాం. సో ప్లెయిన్ సిటీ కేఈబీ చేస్తే మన కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందా, కిడ్నీ వాప్ ఎంత ఉంది, లేకపోతే ఈ ట్యూబ్లో ఉన్న రాయి సైజ్ ఎంత ఉంది, మనం ఏమన్నా మందులు వాడితే కిందకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మనం ఏమన్నా సర్జికల్గా చేసుకుని రిమూవ్ చేయాలా అనేది ఆ సిటీ స్కాన్ చేసి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, ఓదేలు గారు కాల్ చేస్తున్నారు పెద్దపల్లి నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే. Sure. మీ ప్రాబ్లం చెప్పండి. మేడం చెప్పండి ఓదేలు గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు యూరిన్ లో చెప్పండి, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మళ్ళీ యూరిన్ లో మంట వస్తుంది సార్. యూరిన్ పోయినా మంట వస్తుంది సార్. యూరిన్ పోయినా మంట వస్తుంది, మళ్ళీ దుర్గా పెడుతుందండి. ఓకే, షుగర్ ఏమైనా ఉందండి మీకు? షుగర్ లేదు సార్. షుగర్. వయసు ఎంత ఉంటుంది? వయసు ఎంత అండి? వయసు 38 సంవత్సరాలు సార్.
పాస్కి సన్నగా రావడం కూడా ఏమన్నా ఉందండి? దారంలా సన్నగా రావడం, బిగబట్టి వెళ్ళాల్సి రావడం ఏమన్నా ఇబ్బందిగా ఉందా? అది కూడా మంటతో పాటు 30 సార్. అదేనండి. అలా మంటగా వస్తుందంటే ఒకటి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదో చూసుకోవాలి, లేదంటే మూత్రం వచ్చే ద్వారం ఏమైనా సన్నబడిందా లేదా అనేది చూసుకోవాలండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే డాక్టర్ గారు, అయితే చెప్పండి డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు చెప్పండి వినిపిస్తుంది. ఓకే అండి. అదే అండి, ఇప్పుడు మనం ఈ కిడ్నీ స్టోన్స్ గుర్తించడానికి ఈ అల్ట్రాసౌండ్ అబ్డమిన్, లేకపోతే ఈ ప్లెయిన్ సిటీ కేఈబీ, లేకపోతే ఈ ఎక్స్రే కేఈబీ, వీటిలో చూసుకుని మనకి స్టోన్ ఎక్కడ ఉంది, ఉంటే దాని సైజ్ ఎంత ఉంది. సో మనకి సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్కి. సో 5 mm కన్నా తక్కువ ఉన్నవి మనం మందులతో వాడుకుని అది కిందకు వచ్చేటట్లు చూసుకోవడం, లేదు పెద్ద సైజు ఉంది స్టోన్ అనుకుంటే దానికి సంబంధించి సర్జరీ చేసుకుని స్టోన్ రిమూవ్ చేయాలా ఏంటనేది డిసైడ్ చేసుకోవడం అనమాట. ఓకే అండి, ఈ కిడ్నీలో రాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందండి? ఈ రాళ్ళు అనేవి మనం కిడ్నీ ఈ ట్రాక్లో తీసుకుంటే కిడ్నీ కింద యూరిటర్ తర్వాత బ్లాడర్ తర్వాత యూరెత్రా అనేది మనం 4 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నప్పుడు స్టోన్ ఎక్కడుంది, కిడ్నీలో ఉందా, లేకపోతే యూరిటర్లో ఉందా, లేకపోతే బ్లాడర్లో ఉందా అనే దాన్ని బట్టి మనం ఎలాగా సర్జరీ చేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. సో ప్లెయిన్ సిటీ కేబీ చేసుకుని కిడ్నీలో ఉన్న స్టోన్స్కి కిడ్నీ హోల్ చేసి తీయడమా, లేకపోతే ఈఎస్డబ్ల్యూఎల్ చేయించడమా, లేకపోతే ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం ఉందా అనేది డిసైడ్ చేసుకోవడం. అలాగే యూరిటర్లో ఉండే స్టోన్స్కి యూఆర్ఎస్ అంటాం, అంటే ఎండోస్కోపీగా చేసుకోవడం అనమాట. సో నార్మల్ పాసేజ్ నుంచి మనం ఈ యూరిట్రోస్కోప్ అనేవి ఉంటాయి, వాటి ద్వారా వెళ్ళి మనం స్టోన్ బ్లాస్ట్ చేసి స్టోన్ రిమూవ్ చేయడం అనేది. లేదు యూరినరీ బ్లాడర్లో ఉందంటే దాన్ని సిస్టోలిథోట్రెప్సీ అంటాం, అలా చేయాలా, లేకపోతే బ్లాడర్ ఓపెన్ చేసి చేయాలా అనేది. ఇలాగ కిడ్నీలో ఉండే రాయి యొక్క సైజుని బట్టి మనం ఈ ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. కిడ్నీలో ఉన్నదానికి ఒకలాగా, యూరిటర్లో ఉన్నదానికి ఒకలాగా, లేకపోతే మనం ఆపరేషన్ లాగా కాకుండా ఈఎస్డబ్ల్యూఎల్ అంటాం అనమాట. అంటే అదేంటంటే ఒక సిటీ స్కాన్ మెషిన్ లాంటి దాని కింద మనం పేషెంట్ నుంచి స్టోన్ ఎక్కడుందో దాన్ని ఫోకస్ చేసి బయట నుంచే దాన్ని బ్లాస్ట్ చేసి ముక్కలు చేయడం, దాన్ని ఈఎస్డబ్ల్యూఎల్ అంటాం. సో అలా చేసుకోవడమా, లేకపోతే లేజర్ ఉంటుంది, లేజర్ ద్వారా మనం ఏమైనా స్టోన్స్ని యూరిటర్లో ఉన్నదాన్ని, బ్లాడర్లో ఉన్నదాన్ని, లేకపోతే కిడ్నీలో ఉన్నదాన్ని బ్లాస్ట్ చేసి ముక్కలు చేసి తీయడం అనేది సిటీ స్కాన్ బేస్ చేసుకుని మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, యోహాన్ గారు ఫోన్ చేస్తున్నారు వరంగల్ నుంచి. నమస్తే అండి యోహాన్ గారు. నమస్తే అండి. ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు మూత్రంలో మంట వస్తుంది మేడం. ఓకే అండి. కిడ్నీలో స్టోన్ ఉంది. ఓకే, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. కిడ్నీలో స్టోన్ ఎంత సైజ్ అన్నారండి యోహాన్ గారు? సార్ కిడ్నీలో స్టోను సైజ్ ఎంత ఉందండి? మేడం సిటీ స్కాన్ చేయించాను సార్. సైజు ఓకే, సైజ్ స్టోన్ సైజ్ ఎంత? 2.6. మామూలుగా కిడ్నీ స్టోన్స్ అనేవి మనకి సైజ్ అనేది ఇంపార్టెంట్ అండి. 2.6 mm దానికి ఏమి చేయాల్సిన అవసరం ఉండదండి. వాటర్ ఎక్కువ తాగి పెయిన్. హలో, 2.6 అండి. 2.6 mmకి ఏమి చేయాలి? అదే 2.6 mm సెంటీమీటర్సా? అండి. ఎంఎంకి ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. మీకు పెయిన్ ఎక్కువ అనుకున్నప్పుడు ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్, వాటర్ ఎక్కువ తీసుకోవడం, దాంతోపాటు ఒక రకం సిరప్ ఉంటుందండి, అవి వాడుకుంటే సరిపోతుంది. బెటర్ ఒకసారి యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న స్టోనే అది. అదేనండి, చిన్న స్టోనే అది. వాటర్ ఎక్కువ తాగితే యూరిన్లో అదే బయటకు వచ్చేస్తుంది 99%. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే డాక్టర్, అసలు ఈ కిడ్నీలో రాళ్ళు అనేవి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ కిడ్నీలో రాళ్ళు ఒకసారి వస్తే ఏంటంటే మళ్ళీ రికరెంట్గా స్టోన్స్ రావడం అనేది జరుగుతుంది. ఒకసారి వస్తే ఏంటంటే 50 to 60% మెంబర్స్కి మళ్ళీ రావడం అనేది చాలా ఎక్కువగా మనం చూసే విషయం అనమాట. సో ఇవి ఎక్కువ రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి వాటర్ బాగా ఎక్కువ తాగటం.
సో వాటర్ ఎక్కువ తాగడం ఎలా అంటే యూరిన్ ఎప్పుడు వైట్గా వచ్చేట్టు, అంటే ఎల్లో కలరు ఇలా రావడం ఏంటంటే డిహైడ్రేషన్, అంటే వాటర్ సరిపోవట్లేదు అన్నట్లు. సో యూరిన్ వైట్గా వచ్చేట్టు సరిపడా మనం వాటర్ తాగుతూ ఉండాలి, రోజుకి 4-5 లీటర్స్ వాటర్ తాగుతూ ఉండడం. సో నాన్ వెజ్ డైట్ తగ్గించుకోవడం, ఆకుకూరలు ఎస్పెషల్లీ తోటకూర ఇలాంటివి, అందులో ఏంటంటే ఆక్సిలేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, టొమాటోస్ కానీ, నాన్ వెజ్ కానీ, ఈ డైరీ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివి తగ్గించుకోవడం, ఇవి చేసుకుంటూ వాటర్ బాగా ఎక్కువ తాగడం చేస్తూ ఉంటే ఏంటంటే ఈ స్టోన్స్ అనేవి చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు, మళ్ళీ రాకుండా. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంచుకోవడం, ఈ మిగతా ఈ జన్యు సంబంధమైన వాటికి సంబంధించి కొన్ని రకాల మందులు ఉంటాయండి, అవి వాడుకుంటూ ఉంటే స్టోన్స్ అనేది రికరెంట్గా మళ్ళీ రాకుండా ఆపుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఓకే అండి, డాక్టర్ రామచంద్ర రెడ్డి గారు కాల్ చేస్తున్నారు కర్ణాటక నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ హలో చెప్పండి. హలో సార్ మేడం హలో, చెప్పండి. బ్లాడర్లో 15 mm స్టోన్ ఫార్మేషన్ మేడం. హలో ఓకే, మీ ఏజ్ ఎంత అండి రామచంద్రారెడ్డి గారు? సార్ నమస్తే సార్, బ్లాడర్లో 15 mm ఉంది సార్, నాకు స్టోన్ ఫార్మేషన్ అయింది. 15 mm ఉందంటండి డాక్టర్ ఓకే గారు. ఓకే. 15 సో mm దానికి ఉంది సార్, 15 mm. 15 mmకి సర్జరీ అవసరం ఉంటుందండి, అది బయటకు వచ్చే రాయి కాదు, ఆపరేషన్ అవసరం ఉంటుందండి రామచంద్రారెడ్డి గారు. సరే సార్, ఇది బ్లాస్ట్ చేసి అయ్యలేదు సార్? అదేనండి, బ్లాస్ట్ చేసుకోవడం. ఆపరేషన్ అంటే ఓపెన్ ఆపరేషన్ అక్కర్లేదు, ఎండోస్కోపీగా చేసుకునేదే. పాస్కెళ్ళే ట్రాక్లోంచి ఎండోస్కోపీగా చేసుకోవచ్చు. బ్లాస్ట్ చేసేయడమేనండి, స్టోన్ని బ్లాస్ట్ చేసి 15 mm అంటే బయటకు రాదు, కానీ దాన్ని బ్లాస్ట్ చేస్తే 6 mm, 5 mm, 4 mm అలా బ్లాస్ట్ చేస్తే అవి బయటకు వచ్చేస్తాయి కదా, అలాగనమాట. 3 రోజులు అయింది. సో దాన్ని బ్లాస్ట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సరే సార్, అది ప్రాబ్లం ఏం అయ్యలేదు? హలో, ఏం ప్రాబ్లం ఉండదండి, చిన్న ఆపరేషన్, అది భయపడేదేం కాదు, చిన్నది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి రామచంద్ర రెడ్డి గారు. ఓకే డాక్టర్, అసలు ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా గుర్తించాలి? సో యూరినరీ ట్రాక్ అనేది మనం ఇందాక చెప్పుకున్నట్లు కిడ్నీ, యూరిటర్, బ్లాడర్, యూరెత్రా ఇలా 4 పార్ట్స్ తీసుకుంటే వాటిల్లో వచ్చే ఇన్ఫెక్షన్ బట్టి అది కిడ్నీలో ఉంటే పైలోనెఫ్రైటిస్ అంటాము, యూరిటర్లో ఉంటే యూరిట్రైటిస్ అంటాము, సో బ్లాడర్లో ఉంటే సిస్టైటిస్ అంటాము, లేదా యూరిత్రాలో ఉంటే యూరిథ్రైటిస్ అంటాం అనమాట. సో వాటికి ఇన్ఫెక్షన్ రావడం అంటే షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్ రావడం, వేరే బాడీలో కొద్దిగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటాం, సో అలా ఉన్న వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలా వచ్చిన ఇన్ఫెక్షన్ బట్టి మనకి కిడ్నీలో ఉందా, యూరిటర్లో ఉందా అనేది, బ్లాడర్లో ఉందా అనేది ఇన్ఫెక్షన్ బట్టి మనం సిస్టైటిస్ అని, పైలోనెఫ్రైటిస్ అని, ఎంఫైసిమాటస్ పైలోనెఫ్రైటిస్ అని ఇలాగా రకరకాలుగా ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి కిడ్నీలకు సంబంధించి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, నాగరాజు గారు కాల్ చేస్తున్నారు గద్వాల నుంచి. నమస్తే అండి నాగరాజు గారు. నమస్కారం మేడం. ప్రాబ్లం చెప్పండి. రైట్ సైడ్ కిడ్నీ మొన్న స్కానింగ్ తీసుకున్నాం మేడం. ఓకే అండి. 7 mm ఉందన్నారు. ఓకే. అయితే సారు టాబ్లెట్స్ ఇచ్చినాడు, తగ్గిపోతుంది అన్నాడు. ఏమన్నా సర్జరీ ఏమన్నా అవసరం? 11 mm అండి? 7 mm సార్, 7 mm. 7 mmకి అవసరం లేదండి, వచ్చేస్తుంది, కిందకు వచ్చేస్తుంది, సర్జరీ అవసరం ఉండదు 90%. అది కూడా జారిపోవచ్చు కిడ్నీలో వాటర్ ఎక్కువ తాగితే. ఓకే అండి డాక్టర్, అసలు ఈ కిడ్నీ క్యాన్సర్ అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కిడ్నీ క్యాన్సర్ అనేది కిడ్నీకి వచ్చే, అంటే కిడ్నీలో కానీ, యూరిటర్లో కానీ, బ్లడ్లో కానీ ఇలా వాటికి ఏంటంటే మెయిన్గా బ్లడ్లో యూరిన్లో బ్లడ్ పడ్డం అనమాట. సో కొంతమందికి ఏంటంటే ఈ కడుపులో వాపులాగా వస్తుంది, లేకపోతే కొంతమందికి యూరిన్లో బ్లడ్ పడుతుంది, ఇంకొంతమందికి పెయిన్ లాగా రావడం, ఇంకొంతమంది బరువు తగ్గిపోవడం, ఇలాగా డిఫరెంట్గా ప్రజెంట్ అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే యూరిన్లో బ్లడ్ పడితే ఏంటంటే కిడ్నీ క్యాన్సర్ కూడా ఏమన్నా ఉందా అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఓకే అండి డాక్టర్, బేసిక్గా ఇప్పుడు ఈ కిడ్నీ సర్జరీ చేయించుకున్న తర్వాత, అదే రాళ్ళు ఉన్నప్పుడు సర్జరీ చేయించుకుంటారు కదా కొంతమంది, అలా సర్జరీ చేయించుకున్న తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చాలా అంటే, మీరు చెప్పారు ఇందాక వన్స్ ఒకసారి వస్తే మళ్ళీ దాని గురించి జాగ్రత్త తీసుకోవాలి, వస్తూనే ఉంటాయని చెప్పి, సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవును,
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాటర్ బాగా ఎక్కువ తాగడం అండి. హైడ్రేషన్ బాగుండాలి. అంటే డిహైడ్రేషన్, యూరిన్ ఎల్లోగా రావడం, మంటగా రావడం ఇలా వస్తుందంటే వాటర్ సరిపోవట్లేదు అనమాట. సో మనం యాడక్వేట్గా 4-5 లీటర్స్ అలా యూరిన్ ఎప్పుడు వైట్గా వచ్చేట్టు సరిపడా మనకు వాటర్ మేనేజ్ చేసుకుంటాం. అవి 4 లీటర్స్ కావచ్చు, 5 లీటర్స్ అలా వాటర్ ఎక్కువ తాగడం, ఈ నాన్ వెజ్ తగ్గించుకోవడం, సాల్ట్ రెస్ట్రిక్షన్ చేసుకోవడం, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కొన్ని ఈ తోటకూర కానీ ఆకుకూర కానీ ఇలాంటివి, క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటా ఇలాంటివి తగ్గించుకోవడం. వాటిలో ఏంటంటే ఆక్సిలేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆక్సిలేట్స్ మూలంగా కూడా స్టోన్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతాయి. సో అవి కొంతవరకు రెస్ట్రిక్ట్ చేసుకోవడం, షుగరు, బీపీ ఇలాంటివి కంట్రోల్లో ఉంచుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మళ్ళీ స్టోన్స్ రాకుండా చాలా వరకు నివారించవచ్చు. ఓకే డాక్టర్, ఇక ఫైనల్గా మీ హాస్పిటల్లో ఈ కిడ్నీ వ్యాధులు కానీ, కిడ్నీలో రాళ్ళకి కానీ, కిడ్నీకి సంబంధించి అన్నింటికి ఎలాంటి చికిత్స అందిస్తారు, ఎలాంటి టెక్నాలజీ మీరు యూజ్ చేస్తున్నారు? మనకి రీసెంట్గా అన్నీ ప్రతి ఈ కిడ్నీ స్టోన్సే కానీ, కిడ్నీ క్యాన్సర్సే కానీ, ప్రోస్టేట్ కానీ ఏ విధమైన ఈ కిడ్నీకి సంబంధించి ఏ విధమైన మనకి అత్యాధునిక పరికరాలన్నీ మన దగ్గర ఉన్నాయండి. ప్రతిదానికి మనకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా డౌట్స్ని క్లియర్ చేశారు. కాలర్స్కి కూడా చాలా కిడ్నీ గురించి అందరికీ ఉన్న డౌట్స్ని కూడా మీరు చాలా బాగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్, ఓకే అండి, చూసారుగా ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.